సిగాచి పరిశ్రమ పేలుడు ఘటన జరిగి నెల గడుస్తున్నా పరిహారం అందించడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మృతులు క్షతగాత్రుల వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదని మండిపడ్డారు. పరిహారం ఎప్పుడిస్తారని బాధితులు నిలదీస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. సిగాచి ప్రమాద బాధితుల తరఫున సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ను కలిసి హరీష్ రావు వినతిపత్రం అందించారు. గాయపడిన వారికి 50,000 పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నారన్న ఆయన 50 లక్షల పరిహారం ఇచ్చి నెలకు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగి ఇవాళకి దాదాపు నెల రోజులు పూర్తిగా వస్తా ఉంది. కానీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించి అసలు ఈ ఘటనను తూతూ మంత్రంగా ముగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు సంఘటనా స్థలానికి వచ్చి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి వెళ్లారు. నెల రోజులైంది, ఒక్కరికి కూడా ₹1 రాలేదు. 54 కుటుంబాలు చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయంగా ఉంది, బాధ్యతారహిత్యంగా ఉన్నది. ఈరోజు ఇలా హాస్పిటల్లో వైద్యం పొందే వాళ్ళు తీవ్రంగా గాయపడ్డ కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలకు 10 లక్షలు మాత్రమే ముఖ్యమంత్రి ప్రకటించాడు. వాళ్లకు 50,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తీవ్రంగా గాయపడిన వాళ్లకు 50 లక్షల రూపాయలు ఇచ్చి నెల నెలా వేతనం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చివరికి ఏం దాకొచ్చిందంటే పరిస్థితి, పాపం ఒక ఆర్గనైజేషన్ సైంటిస్ట్ ఫర్ పీపుల్ అనే ఆర్గనైజేషన్ హైకోర్టులో కేసేసింది. అంటే హైకోర్టులో కేసు వేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? రాజకీయ సంస్థలు కాదు, రాజకీయ పార్టీలు కాదు, రాజకీయ నాయకులు కాదు, స్వచ్ఛంద సంస్థలు, సోషల్ ఆర్గనైజేషన్స్ ఈ కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి వీళ్ళ తరఫున పోరాడే పరిస్థితి వచ్చింది. అంటే ప్రభుత్వం ఫెయిల్ అయితేనే కదా హైకోర్టుకు పోవాల్సి వచ్చేది. ప్రభుత్వం మంచిగా పట్టించుకుంటే ఎందుకు హైకోర్టుకు పోతారు? పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఇంకా బాధ కలిగేది ఏంటంటే అసలు మరణించిన వాళ్ళెందరూ, క్షతగాత్రులు ఎందరు అనే సమాచారం అధికారికంగా ఈ రోజు వరకు ప్రకటించలే. మృతుల్లో ఎంతమందికి డబ్బులు ఇచ్చారు, గాయపడ్డ వాళ్ళకి ఎంతమందికి డబ్బులు ఇచ్చారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారో చెప్పిందా ఈ రోజు వరకు? అఫీషియల్ గా ఎందుకు గవర్నమెంట్ చెప్పడం లేదు? ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు?